తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకు మించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతాదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవవుతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరూ తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి ఏ రకంగా ఉండబోతుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఉత్తర భాద్రపద నక్షత్రం. ఉత్తర అంటే ద నెక్స్ట్, తరువాత అని అర్థం. పూర్వభాగం కాదు, ఉత్తర భాగం. అంటే వీళ్ళు ఎప్పుడైనా సరే చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం అనమాట. చేతులు కాలు చేసుకుంటారు, తర్వాత ఆకులు పట్టుకుని ఉఫ్ఫు 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 అంటారు. మళ్ళీ వచ్చి చేతులు కాలుతాయి వినవంటే ఏం కాలవు అని అంటారు. మళ్ళీ చేతులు కాల్చుకుంటారు, మళ్ళీ ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటారు. వీళ్ళ జీవితంలో మొత్తం కూడా వీళ్ళు ఎవరు చెప్పిన మాట వినరు. వీళ్ళ అనుభవం ప్రకారమే వీళ్ళు నేర్చుకుంటారు తప్ప ఎవరి మాట చెప్పింది వినరు. అది ఒకటి వీళ్ళ ప్రధాన లక్షణం. ఇంకొకటి ఏమిటి అంటే కనుక అతి జాగ్రత్తగా, అంటే ఏదో జరిగిపోతుందేమో అని అనుకుంటూనే అన్నీ జరిపించేస్తారు. అన్నిట్లోనూ ఇరుక్కుంటారు, అన్నిట్లోనూ ఇబ్బందులు అవుతాయి. వీళ్ళ జీవితంలో వీళ్ళు చేయవలసిందల్లా ఒక్కటే, వీళ్ళు సీక్రెట్స్ మెయింటైన్ చేసుకుంటే చాలు. వీళ్ళ జీవితంలో సీక్రెట్స్ మెయింటైన్ చేయరు. వాళ్ళ జుట్టు ఇంకోళ్ళ చేతికి పోయి మరీ పట్టుకున్న జుట్టు పట్టుకో అని జుట్టు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. సో జుట్టు ఇంకోళ్ళ చేతిలో పెట్టాక ఇంకా మీరు చేసేది ఏం చేయలేరు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ. అంటే ఎలాంటివి అంటే పాస్వర్డ్లు కానీ పెట్టుకోవడం కానీ, ఇంకోటి ఏంటంటే వీళ్ళ వస్తువులు క్యారీ చేసుకోవడం కానీ, వీళ్ళకి అదొక రకమైన బద్ధకం, అదొక రకమైన ఇది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం అంత ఇంకోళ్ళకి అప్పచెప్తూ ఉంటారు. ఏదైనా బుకింగ్ చేసుకోమన్నా, ఏది చేసుకోమన్నా అందరికీ పాస్వర్డ్లు చెప్పేస్తారు, అన్నీ చెప్పేస్తారు. ఇలా వీళ్ళు వాళ్ళ జీవితాన్ని ఇంకోళ్ళ చేతిలో పెట్టి అలాగే జుట్టు చేతిలో పెట్టడం అంటే అది అలా జరిగిపోతుంది అనమాట. కానీ వీళ్ళతో మాత్రం వాగ్వాదం అస్సలు పెట్టుకోకూడదు. ఉత్తర భాద్రపద వాళ్ళతోటి వాగ్వాదం పెట్టుకోవద్దు. వాగ్వాదం పెట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేదు, నష్టం తప్ప ఏం ఉండదు. వీళ్ళు మాటలు ధీరులు, మాటలు మాత్రం కోకొల్లలు దాటిస్తారు. సో అలా జరుగుతున్నట్టు ఉత్తర భాద్రపదికి. కాబట్టి ఈ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే, మీ యొక్క ధనము పూర్తిగా ఇతరులకు వెళ్ళిపోతుంది. మీరు గొడ్డు కష్టం చేస్తారు ఈ సంవత్సరం. అంటే ఏదైతే కనుక ఎద్దు, ఇప్పుడు గానుగ నూనెది తీసే దగ్గర నేను వెళ్ళి చూశాను. ఆ ఎద్దును కట్టేస్తాడు, ఇక వాడు ఒక 5 నిమిషాలకు ఒకసారి దాన్ని కొడతానే ఉంటాడు. ఏదో సినిమా పాటలు పెట్టుకుంటాడు, కూర్చుంటాడు. ఆ ఎద్దు తిరుగుతూనే ఉంటుంది, అయినా దాన్ని కొడతాడు. అయితే నేను వెళ్ళినప్పుడు నేను అడిగా, ఎందుకురా దాన్ని కొడుతున్నావు, అది తిరుగుతుంది కదా అని అంటే, సార్ మీరు ఇప్పుడు ఉంటారు వెళ్ళిపోతారు, మీకు ఎందుకు సార్ ఇవన్నీ అంటే, లేదు అది ఒక మంచి జంతువు, సాధు జంతువు, అది తిరుగుతూనే ఉంది, అంతకుమించి అయితే ఫాస్ట్ అయితే తిరిగా, కానీ ఎందుకు కొడుతున్నావు అంటే, సార్ కొట్టాలి సార్, కొట్టకపోతే అది నన్ను కొడతారు అన్న భయం పోతుంది సార్, దానికి ఆ భయం పోయిందనుకోండి మా మీదకి వస్తుంది అది. సో దాన్ని కొడుతూనే కంట్రోల్లో పెట్టాలి,
లేకపోతే దానికి ఏమనిపిస్తుంది అంటే ఇంకా మమ్మల్ని కొట్టరు అన్న ధైర్యం వచ్చేస్తుంది. దానికి ధైర్యం వస్తే మేము ఎట్లా కంట్రోల్ చేస్తాం సార్, అందుకోసం కొట్టాల్సిందే దాని ఎద్దును కొడతాం అని అంటాడు అనమాట. సో ఈ సంవత్సరం కూడా వీళ్ళకి ఎద్దులాగానే కొడతానే ఉంటారు. అటు వీళ్ళ ఆఫీస్లో బాస్ కానివ్వండి, వీళ్ళ భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, వీళ్ళ అత్తగారు కానివ్వండి, వీళ్ళని కొడతానే ఉంటారు ఈ సంవత్సరం. అంటే నువ్వు ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, నువ్వు నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నా ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయలేదు అని వీళ్ళని ఈ సంవత్సరము కొడతానే ఉంటారు. కాబట్టి గొడ్డు కష్టం ఉంటుంది ఈ సంవత్సరం. ఎవరికి? ఉత్తర భాద్ర పద. కాబట్టి ఉత్తర భాద్రం అవ్వకండి. భద్రము అంటే ఏంటి? క్షేమము, జాగ్రత్త. ఉత్తర భద్ర అంటే ఏంటి? అయిపోయిన తర్వాత జాగ్రత్త పడతారు. అయిపోయిన తర్వాత జాగ్రత్త పడితే ఏమొస్తుందండి? ముందు జాగ్రత్త అవసరం. పోనీ ముందు జాగ్రత్త అయినా కరెక్ట్గా ఉంటారు అంటే ఉన్నది కాస్త చెడగొట్టుకుంటారు. అది. సో వీళ్ళ జీవితమే అది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే విశేషంగా వీళ్ళు దుర్గాదేవి అమ్మవారి ధ్యానం చేసుకోవాలి. ప్రతిరోజు ఖడ్గమాల స్తోత్రం చదువుకోవాలి. ఖడ్గమాల స్తోత్రమే వీళ్ళకి శ్రీరామ రక్ష. అది చదువుకొని విశేషంగా వీళ్ళు ఒక దేవస్థానం ఉంటుంది, ఆ దేవస్థానంకి వెళ్ళడం కొంచెం కష్టమే, కానీ ఆ దేవస్థానంకి వెళితే వీళ్ళ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆ దేవాలయం ఏమిటి అని అంటే కనుక బద్రీ కేదారనాథ స్వామి వారి దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడ మనకి వసుధార అనేది పడుతుంది. ఆ వసుధార దగ్గర ఒక కొలను ఉంటుంది. ఆ వసుధారలో స్నానం చేసి ఆ కొలను దగ్గరికి వెళ్ళి వీళ్ళు రాగలుగుతారు. ఒక్కసారి వీళ్ళ మీద వసుధార పడితే వీళ్ళ జీవితంలో ఆ కష్టాలన్నీ పోతాయి. వసుధార పడాలి. అలకనందలో స్నానం చేయాలి. అలకనంద, అదేవిధంగా ఇంకా కేదార్నాథ్ దగ్గర కూడా మందాకిని ఉంటుంది. ఆ మందాకిని నది, అలకనంద, వసుధార, ఈ మూడిట్లో వీళ్ళు స్నానం చేస్తే వీళ్ళ జీవితంలో కష్టాలన్నీ పోతాయి. వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. బద్రీ కేదార్నాథ్. బద్రీ కేదార్నాథ్. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.